అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిను బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే నేను ఒక మంచి బ్యూటిఫుల్ కంప్లీట్లీ వెడ్డింగ్ అండ్ ఫెస్టివ్ జ్యువెలరీ కలెక్షన్, గ్రాండ్ లుక్ ఇచ్చే జ్యువెలరీ కలెక్షన్ ఐటమ్స్ మేము ముందుకు వచ్చానమాట. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళాను ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఇప్పుడైతే మన జ్యువెలరీ కలెక్షన్ అనేది చూపించేస్తాను. ఈ కలెక్షన్ కూడా ఇప్పుడు నేను చూపించబోయే కలెక్షన్ లోది, పెట్టుకునే ఈ జ్యువెలరీ కూడా ఇప్పుడు నేను చూపించబోయే కలెక్షన్ ఎంత బాగుందండి చూడండి, ఇలాంటి చీరల మీద పెట్టుకోవడానికి. సో ఇప్పుడైతే మన ఫస్ట్ బ్యూటిఫుల్ జ్యువెలరీ అనేది చూపించబోతున్నాను. సో అది వచ్చేసి ఇలా వచ్చిందనమాట. ప్యాకింగ్ కూడా చాలా ప్రాపర్ ప్యాకింగ్. ఇప్పుడు నేను చూపించిపోయేవన్నీ 350 ఆ రేంజ్ లో జ్యువెలరీస్ అనమాట. కంప్లీట్లీ బ్రైడల్ జ్యువెలరీ అండి. మన ఫెస్టివల్స్, సో కంప్లీట్లీ బ్రైడల్ జ్యువెలరీ అనమాట. మన ఫెస్టివల్స్ కి, వెడ్డింగ్స్ కి ఉపయోగపడేలాగా మంచి జ్యువెలరీ ఐటమ్స్ నేను ఇప్పుడు చూపించబోతున్నాను. చాలా చాలా గ్రాండ్ గా ఉండే జ్యువెలరీ చూడండి. అసలు ఒక్క సెట్ ఇది ఉంటే చాలా బాగుంటుంది. మనకి లెహంగాస్ మీదకి ఎంత బాగుంటుంది ఒకసారి సెట్ చూడండి. మల్టీ కలర్స్ లోని మనకి ఇవన్నీ జాడుకుందని అంటాం కదా, అలా వచ్చిందనమాట. చాలా గ్రాండ్ లుక్ ఉంది. నేను మీకు ఫ్రంట్ లుక్ సరిగా కనబడిపోతే బ్యాక్ లుక్ తప్పకుండా యాడ్ చేస్తాను. ఇట్లా చూపిస్తుంటే క్లియర్ గానే కనిపిస్తుంది చూడండి, అందుకే నేను ఇలానే చూపిస్తున్నాను, తీయలేదు. సో బ్యాక్ సైడ్ కూడా మనకి క్వాలిటీ, మనకి ఇక్కడేమో పాపిడి బిల్ల కూడా ఇచ్చారు, చక్కగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు చూడండి. క్వాలిటీ, ఈ నెక్ పీస్ క్వాలిటీ అనేది ఎలా ఉందో మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. నేను పెట్టుకున్నప్పుడు లుక్ వైజ్ గా కూడా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మల్టీ కలర్ కుందన్స్, స్టోన్స్, బీడ్స్ ఇవ్వడం వల్ల మనం లెహంగాస్ మీదకి పెట్టుకోవడానికి అద్దరిపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే కంప్లీట్లీ బ్రైడల్ జ్యువెలరీ అని అయితే చెప్తాను నేను 100%. సో ఇక్కడ చూడండి ఇలా అయితే వచ్చిందనమాట. బీడ్స్, పర్ల్స్ తోని చాలా చక్కటి జ్యువెలరీ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇలాగా ఇయర్ రింగ్స్ కూడా అస్సలు వెయిట్ లేదు, లైట్ వెయిట్. ఇంకా ఈ జ్యువెలరీ పెట్టుకుంటే లుక్ అయితే తప్పకుండా అదిరిపోతుంది ఫ్రెండ్స్, అంత బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే క్వాలిటీ అయితే చాలా చక్కటి క్వాలిటీ. అసలు వీళ్ళు ఇచ్చిన ఫినిషింగ్ ఏదైతే ఉందో వావ్, అసలు నిజంగా ఇది నాకు వావ్ అనాల్సిందే. అంత క్యూట్ లుకింగ్ అండి. అసలు నిజంగా పెట్టేసుకోవాలనిపిస్తుంది. మంచి లెహంగాస్ వేసుకున్నప్పుడు దానిపైన పెట్టుకుంటే అసలు దీని లుక్ వేరే అదిరిపోతుంది అనమాట. నేను ఒకసారి తీస్తానండి, నాకు అసలు తీసి చూపించాలని అయితే పక్కా ఉంది. సో ఒకసారి తీసి చూపిస్తాను చూడండి. మీరు ఇలా కూడా ఒకసారి చూడండి, లుక్ వైజ్ గా ఎంత బాగుందో, ఎంత గ్రాండ్ లుక్ ఉందో మీకు అర్థమవుతుంది. సో ఫర్దర్ గా మిగిలిన చీరల మీదకి నేను పెట్టుకొని చూపించడానికి ట్రై చేస్తాను. ఇదిగోండి ఇలా అయితే వచ్చిందనమాట. సో మీకు క్లారిటీ ఉంది కదా, అలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. నేను పెట్టుకొని చూపిస్తాను తప్పకుండా. ఇప్పుడైతే ఇది సరిగా ఓపెన్ చేసి పెట్టుకొని చూపించాలి. నేను తప్పకుండా పెట్టుకొని చూపిస్తాను. అసలు నెక్ ఎంత వరకు వస్తుంది, ఏంటి, ఏదైనా ఇబ్బంది ఉందా అనేది కూడా మీకు అక్కడ కనిపించేస్తుంది. ఈ చీర మీదకి అంతగా సూట్ అవ్వలేదు, బట్ లెహంగాస్ మీదకి అయితే చాలా బాగుంటుంది. సో మనకి ఇలా అయితే వచ్చింది చూసారా, పర్ఫెక్ట్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది. హైలీ రికమెండెడ్ ఫ్రెండ్స్, 100% హైలీ రికమెండెడ్. మనకి పాపిడి బిల్ల కూడా ఇచ్చారు చూసారా, అది కూడా బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది, చిన్నగా క్యూట్ గా. ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ క్వాలిటీ కూడా మీకు దగ్గర నుంచి క్లియర్ గా కనిపిస్తుంది. తక్కువ ప్రైస్ కి అయితే మళ్ళీ ఎక్కడ దొరకవు. మీకు పర్చేస్ చేసుకోవాలంటే హ్యాపీ పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ నేను పెట్టుకుని ఈ జ్యువెలరీ చెప్పాలనుకుంటున్నానండి. సో చూసారా, ఇది మొత్తం పర్ల్స్ తో వచ్చింది, చిన్ని చిన్ని పర్ల్స్. ఇక్కడ గ్రీన్ కలర్ పర్ల్స్ ఉన్నాయి, అండ్ బీడ్స్, పూసలు ఉన్నాయి. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారు. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలాగే వచ్చాయి. లక్ష్మీదేవి అమ్మవారు కిందేమో పర్ల్స్. ఎంత చక్కగా ఉందంటే సెట్, నాకు చూడగానే పెట్టుకోవాలనిపించింది, అందుకే నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను. చాలా చాలా అంటే చాలా క్యూట్ లుకింగ్, బ్యూటిఫుల్ లుకింగ్ అయితే ఉంది. 100% రికమెండెడ్, 200% హైలీ రికమెండెడ్. ఇక్కడ చూస్తారు కదా మనకి ఈ పూసలు గానీ, బీడ్స్ కానీ చక్కగా ఉన్నారనమాట. మిస్ అయితే చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి జ్యువెలరీని మనం తప్పకుండా ఒకటైతే ఉంచుకోవాలి. ఇలా చీరల మీదకైనా, లెహంగాస్ మీదకైనా, కిడ్స్ కైనా, టీనేజర్స్ కైనా, ఎవరికైనా కూడా ఈ జ్యువెలరీ అనేది పర్ఫెక్ట్ అనమాట. అది చూడడానికి బాగుంది, చాలా చక్కగా ఉంది. సో ఇదనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది, కాంబినేషన్ కలర్ అయితే చక్కగా ఉందనమాట. హైలీ రికమెండెడ్, మిస్ అయితే చేసుకోవద్దు, తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇదనమాట మన సెకండ్ జ్యువెలరీ. సింప్లీ సూపర్బ్ అని అయితే చెప్పొచ్చు అనమాట. అంత ఐ క్యాచింగ్ గా అనిపిస్తుంది ఈ జ్యువెలరీ. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం 7 జ్యువెలరీస్ చూపించాలి. ఇందులో ఏముంది చూద్దాం. వావ్, అసలు ఇది ఒక్క జ్యువెలరీ నుంచి ఒకటి అనమాట. ఇప్పుడు నేను చూపించిపోయేవన్నీ కంప్లీట్లీ వెడ్డింగ్, ఫెస్టివ్ వెడ్డింగ్ జ్యువెలరీస్. సో మీకు అంటే గ్రాండ్ గా ఉంటాయి, ప్రైస్ తక్కువ, చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి. సో
సో మన నెక్స్ట్ బ్యూటిఫుల్ జ్యువెలరీ వచ్చేసి ఇది ఒక నెక్ చోకర్ అన్నమాట. వావ్, ఈ స్టోన్స్, బీడ్స్, ఇయర్ రింగ్స్ ఇదిగా తీసాయండి, చాలా బాగా వచ్చాయి. మీరు అయితే ఓన్లీ పెట్టుకోవాలంటే ఇయర్ రింగ్స్ పెట్టి ఈ పాపడ్ బిల్ అయినా అలా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం ఇట్లా ఈ ఇయర్ రింగ్స్ తీసేసి ఇది పాపడ్ బిల్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మొత్తం అన్ని పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇది మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ అసలు వెయిట్ లేవు, చాలా లైట్ వెయిట్. ఒకసారి దగ్గర నుండి చూసేయండి. ఇలా అయితే నేను ఓపెన్ చేసి చూపించే కన్నా ఇలా చూపిస్తుంటే మీకు క్లారిటీగా కనిపిస్తుంది, అందుకే ఇట్లా పెడుతున్నా. చూడండి, ఇదిగోండి, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ కింద అన్ని చక్కటి పర్ల్స్ ఫినిషింగ్ అన్నమాట. ఈ మధ్యలో ఏదైతే స్టోన్ ఇచ్చారో కుందన్ స్టోన్ ఎంత బాగుందో, కాంబినేషన్ అయితే అంటే ఐ మీన్ క్వాలిటీ అయితే 100% అండి. సో ఇలా అయితే వచ్చిందన్నమాట. ఇవన్నీ నేను పెట్టుకొని చూపిస్తాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి, ఇయర్ రింగ్స్ ఎంత బాగా వచ్చాయో. వావ్, హైలీ రికమెండెడ్ ఫ్రెండ్స్, 100%. అసలు ఇలాంటి జుమ్కాస్ మనం వేరే శారీస్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఇది పాపిడి బిల్ అనమాట. యాక్చువల్ గా నేను వైట్ ఎందుకు ప్రిఫర్ చేశాను అంటే మల్టీపర్పస్ అనమాట. చాలా లెహంగా శారీస్ మీదకి ఎలా అయినా పెట్టుకోవచ్చు. డ్రెస్సెస్ మీద కూడా మనం పార్టీవేర్ డ్రెస్సెస్ మీదకి సింగిల్ ఇయర్ రింగ్స్, చోకర్ అట్లా పెట్టుకోవచ్చు. మీరు ఎలా అయినా స్టైల్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. బట్ ట్రై చేయండి, అసలు ఇలాంటి జ్యువెలరీలు మిస్ చేసుకోకూడదు. మనం ఇలా స్టోన్స్ తోని ఇలా వచ్చింది కదా, అసలు మిస్ అయితే చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకి చక్కటి ఫినిషింగ్ తోని ఇలా అయితే ఇచ్చారనమాట. చూడండి, కనిపిస్తుంది కదా. సో చాలా బాగుంది, చాలా అంటే చాలా 200% రికమెండెడ్. పెట్టుకున్నా కూడా చాలా గ్రాండ్. ఇప్పుడు నేను పెట్టుకునేది ఎలా వస్తుందో సేమ్ ఇది కూడా అలా వస్తుంది. నేను పెట్టుకున్న లుక్ సైడ్ యాడ్ చేస్తా, మీకు అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. లుక్ వైజ్ గా కూడా చూడండి ఎంత బాగుంది, చక్కగా ఉంది. చూడండి, ఇది వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. మనకి ఇక్కడ పింక్ కలర్ స్టోన్స్, ఇవన్నీ స్టోన్ క్వాలిటీ కూడా మనకి 1 గ్రామ్ స్టోన్ క్వాలిటీ వచ్చింది. ఈ కింద వచ్చేసి పింక్ కలర్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇదిగోండి, ఇటు సైడ్ చూడండి, ఇయర్ రింగ్ క్వాలిటీ కూడా చక్కగా ఇచ్చారనమాట. మనకి పాపిడి బిల్ల కూడా ఇచ్చారు. ఇది కంప్లీట్లీ సిల్వర్ ఫినిషింగ్. ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ సిల్వర్ ఫినిషింగ్ అనమాట. మనకి ప్రతిదీ 2 ఇయర్ రింగ్స్ విత్ పాపిడి బిల్లతో వస్తుంది కదా. ప్రైస్ కూడా 300 to 350 రూపీస్, అంత మించి ఎక్కువ ప్రైస్ నేను ఏది పెట్టలేదు. సో చూడండి, ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా చక్కగా చేయొచ్చు అనమాట. పాపిడి బిల్ల కూడా చక్కగా ఉంది. ఇక్కడ చూసారు కదా, ఇది కూడా చాలా బాగుంది. చైన్ క్వాలిటీ అయితే చక్కగా వచ్చింది, మీకు కనిపిస్తుంది కదా. ఇలా అయితే వచ్చింది అనమాట. స్టోన్స్ అయితే చాలా బాగున్నాయండి. కింద వచ్చేసి పింక్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి అక్క, ఇందులోని వేరే కలర్ ఉన్నాయంటే ఉన్నాయండి. వేరే కలర్స్ కూడా మీకు కావాలంటే మీరు వేరే కలర్ ట్రై చేయొచ్చు. నాకు ఈ కలర్ కంఫర్టబుల్ అనిపించింది, నచ్చింది, అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నాను అనమాట. సో ఇలా బ్యాక్ సైడ్ చూస్తే మనకి దీనికి బ్యాక్ ఫినిషింగ్ కూడా మొత్తం సిల్వర్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కూడా చక్కటి సిల్వర్ ఫినిషింగ్ అనేది వచ్చింది. సో ఇదన్నమాట, ఈ కాంబినేషన్ కలర్ అయితే చక్కగా ఉంది. హైలీ రికమెండెడ్, 200% హైలీ రికమెండెడ్. మస్ట్ బై అండి, అసలు మిస్ చేసుకోవద్దు. నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఇంకా మన 5th జ్యువెలరీకి వెళ్ళిపోదాం. 5th జ్యువెలరీ వచ్చేసి ఏముందో చూద్దాము. సో 5th జ్యువెలరీ వచ్చేసి ఒక మంచి రాధాకృష్ణుల వారి జ్యువెలరీ అనమాట. ఇప్పుడు నేను ఏదైతే పెట్టుకున్నానో దాని రిలేటెడ్ గా ఈ జ్యువెలరీ ఉందన్నమాట. మనకి అంతా గోల్డ్ ప్లేటెడ్ లో వచ్చింది జ్యువెలరీ. చూపిస్తాను వచ్చేసి ఇది. ఇక్కడ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే పర్ల్స్, ఇదిగోండి బీడ్స్, పూసలు అనమాట. ఇవన్నీ పూసల చైన్. అండ్ ఇక్కడ చూస్తే మీకు అబ్జర్వ్ చేసినట్టయితే రాధాకృష్ణుల వారు మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ రాధాకృష్ణుల వారు ఉన్నారు, కింద వచ్చేసి పర్ల్స్. ఇదంతా గోల్డ్ ఫినిషింగ్ తో ఇలా వచ్చింది అనమాట. చాలా స్పెషల్ గా అనిపించింది. ఇక్కడ కూడా మనకి ఇయర్ రింగ్స్ కూడా రాధాకృష్ణుల వారు ఉన్నారు. అండ్ పైన వచ్చేసి ఇట్లా కిరీటం లాగా అలా వచ్చింది. ఇది కూడా చాలా యూనిక్ పీస్ లాగా కనిపించింది అనమాట నాకు. కాకపోతే ఇది గోల్డ్ ఫినిషింగ్ వచ్చేసి కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ అనమాట. అంటే కొంచెం అప్పుడే పర్చేస్ చేసిన గోల్డ్ ఎంతైతే ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ ఉందన్నమాట. ఇది కూడా చూడండి, ఇలా అయితే వచ్చింది. సో కాంబినేషన్ కలర్ అంతా చక్కగా ఉందండి. పైన కూడా బీడ్స్, పూసలు అన్ని చక్కగా వచ్చాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇలా కుందన్స్, ఈ పర్ల్స్ అన్ని చాలా బాగున్నాయి అనమాట. సో మిస్ చేసుకోవద్దు, హైలీ రికమెండెడ్, తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది. సో చాలా బాగుంది ఫ్రెండ్స్, హైలీ రికమెండెడ్ అనమాట. చాలా చక్కగా ఉంది, తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. ఇదన్నమాట, చూసారా, ఇది మనకి చాలా బాగుంది. ఇక్కడ చూస్తే రాధాకృష్ణుల వారు, ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇది మన నెక్స్ట్ ఏకదమ్ జ్యువెలరీ, నెంబర్ 1 క్వాలిటీ జ్యువెలరీ ఫ్రెండ్స్. ఇది కూడా చూపిస్తాను. చూడండి, మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీన్ ది అండ్ స్టోన్స్ కుందన్స్. యాక్చువల్ గా ఇలాంటి మనం సీరియల్ యాక్టర్స్ మనకి టీవీస్ లోని ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ అవుతా ఉంటాయి కదా. ఉగాది ప్రోగ్రామ్, సంక్రాంతి సెలబ్రేషన్స్ అట్లా అవుతా ఉంటాయి కదా. అందులో సెలబ్రిటీస్ అందరూ పెట్టుకొచ్చేవి ఇవేనండి. సో మనకి ఎక్కువ ప్రైజే ఉండదు, బట్ గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. చూడండి అసలు ఎంత బాగుందో. ఈ బీడ్స్ క్వాలిటీ కానీ, మధ్యలో ఇచ్చిన స్టోన్, ఈ పక్కనున్న చుట్టూతో స్టోన్స్ చాలా చక్కగా ఉన్నాయి.
బాగున్నాయి. ఇది 350 ఆ రేంజ్ లో పడింది, 350 to 400 రేంజ్ లో పడింది. ఇంత తక్కువ జ్యువెలరీ సెట్ లాగా అస్సలు అనిపించట్లేదు మనకి రియల్ గా కూడా చాలా బాగుంటుంది. క్వాలిటీ మిస్ చేసుకోవద్దు అసలు. ఇది హైలీ రికమెండెడ్ ఫ్రెండ్స్. అసలు క్వాలిటీ ఎంత చక్కగా ఉందంటే చాలా, ఈ బీట్స్ క్వాలిటీ అయితే ఇంకా నెంబర్ 1 క్వాలిటీ అన్నమాట. ఈ కింద స్టోన్స్ అని చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కూడా చూసారా ఇయర్ రింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో పెట్టుకుంటాను నేను, మీకు అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది, లుక్ కూడా మీకు అర్థమవుతుంది. ప్రతి దానికి వీళ్ళు పాపిడి బిల్లు ఇవ్వడం అనేది నాకు అసలు ఎంత బాగా నచ్చిందంటే, అది కూడా సింపుల్ గా చిన్నగా, మరీ హెవీ ఇవ్వకుండా సింపుల్ గా చిన్నగా ఇచ్చారు. సో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ జ్యువెలరీ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇలాంటి జ్యువెలరీలు తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిందేనండి. మనకి ప్రతి ఏ అకేషన్ కైనా యూజ్ అవుతాయి అనమాట. అండ్ ఇలా తక్కువ ప్రైస్ కి, ఇలా సేల్ ఉన్న టైంలో తక్కువ ప్రైస్ లో పర్చేస్ చేసుకుంటే ఇంకా తక్కువ ప్రైస్ కి వచ్చేస్తాయి. మీకు క్లియర్ గా కనిపించింది అని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి జ్యువెలరీ మిస్ అయితే కావద్దు. నాకు ఇది చాలా బాగా నచ్చింది, ఇంతవరకు నేను చూడలేదు. ఇది ఇంకా చాలా 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 బాగా నచ్చింది. యాక్చువల్ గా నేను కట్టుకునే శారీ మీద కూడా ఇది మ్యాచ్ అయ్యేది, నేను పెట్టుకొని ఉండాల్సింది. సో నేను ఇప్పుడు పెట్టుకొని పక్కన లుక్ యాడ్ చేస్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది. సూపర్ డూపర్ ఉంది, క్వాలిటీ 100%. ఈ జ్యువెలరీ మిస్ అయితే చేసుకోవద్దు. ఈ జ్యువెలరీ పర్చేస్ చేసుకుంటే మీరు 200% హ్యాపీ ఫీల్ అవుతారు. చెప్తున్నా, డామ్ షూర్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అస్సలు మిస్ అవ్వద్దు. మీలో ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చే జ్యువెలరీ. ఎందుకంటే నాకు ఇయర్ రింగ్ క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ వచ్చింది. ఇయర్ రింగ్ కూడా అసలు మనకి ఇంత తక్కువ ప్రైస్ అనేది ఎవరు గెస్ కూడా చేయలేరు అనమాట. మీరు చెప్పిన షాక్ అవుతారు, ఏంటి ఇంత తక్కువ అని. అంత బాగుంది, చాలా చాలా గ్రాండ్ లుక్ ఉండే జ్యువెలరీ, మిస్ అవ్వద్దు. సో మన నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది. ఇలాంటి జ్యువెలరీ ఎక్కువ మనకన్నా ఇక్కడ మహారాష్ట్రన్ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు అనమాట. సో మన సైడ్ కూడా వేసుకుంటారు, ఇక్కడ వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ వేసుకుంటారు. ఇది గోల్డ్ కలర్ లాంగ్ చైన్ లాగా వచ్చింది అనమాట, విత్ స్టోన్స్ ఫినిషింగ్ తో. చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ లాకెట్ ఇలా వచ్చి చైన్ మామిడి పిందెల డిజైన్ తో ఇలా వచ్చింది. ఇక్కడ మామిడి పిందెల డిజైన్ తో పాటు మనకి ఇక్కడ ఒక స్టోన్ కూడా వచ్చిందండి. ఇదిగోండి మీకు షైన్ కనిపిస్తుంది కదా, ఇట్లా ఒక స్టోన్ మామిడి పిందెల డిజైన్, అంటే ఇలా చీరల మీద, సో శారీ మీద ఇలా వేసుకోవడానికి మనకి లుక్ వైజ్ గా బాగుండేలాగా ఇలా ఇచ్చారు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్. ఇయర్ రింగ్స్ ఓకేగా ఇచ్చారు, మరి అంత సూపర్ గా అయితే లేవు. సో మీ దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకోండి, ఇవి అయితే అంత సూపర్ గా అయితే లేవు. సో ఇదన్నమాట. ఇప్పుడు టోటల్ నేను ఒక 7 to 8 సెట్స్ చూపించాను. వీటిల్లో మీకు ఫస్ట్ నేను చాలా బాగా రికమెండ్ చేసిన సెట్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు, తప్పకుండా ట్రై చేయండి. అసలు అన్ని కూడా చాలా ట్రెండింగ్ గా ఇప్పటి వరకు ఎవరు చూపించని జ్యువెలరీ చూపించాను. సో వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ నుండి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి.